వ్యూవర్స్ అందరికీ నమస్తే అండి. ఈరోజు వచ్చేసి అందరికీ వినాయక చవితి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. సో వినాయక చవితి వచ్చేసింది కదండి. సో మట్టి విగ్రహాలు అయితే మనం అయితే వాడదామండి. సో పర్యావరణాన్ని కాపాడదామండి. మనకు సంబంధించినటువంటి ఒక చిన్న సామాజిక బాధ్యతతో ఈ వీడియో అయితే మీకు చేయడం జరుగుతుంది. సో ఇటువంటి విగ్రహాలు అయితే మనమైతే మన షాప్ నుంచి అయితే మీకు పూర్తిగా ఉచితంగా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అలానే ఇక్కడ చూస్తున్నారు కదండి, కాపర్ వాటర్ బాటిల్ అండి. సో అలానే కాపర్ వాటర్లో కొంచెం డిజైన్ వస్తుందండి. సో ఇది స్టీల్ బాటిల్ అండి. సో ఇలాంటి ఐటమ్స్ అయితే గిఫ్ట్గా మన షాప్లో నుంచి ఎవరైతే పర్చేజ్ చేస్తుంటారో వాళ్ళకైతే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ముందుగా వచ్చేసి మన షాప్లో ఎవరైతే గ్రిప్ కవర్స్ అయితే ఎవరైతే పర్చేజ్ చేస్తుంటారో వాళ్ళకైతే చిన్న ఐటెం మీద వస్తున్నామండి. ఇది వేలల్లో లక్షలు అయితే మన ఐటెం మీద కాదండి, చాలా తక్కువ రేట్ ఉంటుందండి ఇది ఐటెం వచ్చేసి. సో ఇది వచ్చేసి 108 పీసులు అయితే ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళకైతే ముందుగా ఇక్కడ ఉన్న ఐటమ్స్లో ఏదో ఒకటి వాళ్ళకి ఇష్టమైన ఐటెం అయితే వాళ్ళు తీసుకోవచ్చండి. సో ముఖ్యంగా వినాయక చవితి స్పెషల్గా అయితే ఇదైతే పర్యావరణాన్ని కాపాడుతుంది కాబట్టి సో ఈ విగ్రహం అయితే మీరు పొందుతారని ఆశిస్తున్నాను. సో చాలా లిమిటెడ్గా అయితే స్టాక్ తెప్పించడం జరిగిందండి. సో మన దగ్గర కూడా ఎక్కువ స్టాక్ అయితే లేదండి. చూడండి, చూస్తున్నారో లేదో, ఇది వచ్చేసి పూర్తిగా మట్టి విగ్రహము. ప్లస్ ఇక్కడ వచ్చేసి మట్టి ఏదైతే మట్టి ఉండడం జరుగుతుంది ఈ కుండీలో మట్టి ఇక్కడైతే ఉండడం జరిగింది. ఎడదాకైతే మట్టి ఉండడం జరుగుతుంది. ఈ మట్టిలో వచ్చేసి సీడ్స్ అయితే ఉండడం జరుగుతుంది. దీనివల్ల వచ్చేసి మన దగ్గర అయితే మొక్కలు అయితే ఇక్కడి నుంచి రావడం జరుగుతుంది. సో పర్యావరణాన్ని కాపాడుతామనేసి ఈ విగ్రహాన్ని అయితే మనం అయితే ఉపయోగించదామండి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని ఏదైతే విగ్రహాలు ఉందో దాన్ని కొద్దిగా నెమ్మదిగా మనమైతే దూరంగా ఉందామండి. సో పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఈ వినాయక చవితిని అందరూ హ్యాపీగా జరుపుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.